వాయిదాల మీద వాయిదాలు పడి మొత్తానికి టాక్సిక్ సినిమా రిలీజ్కి రెడీ అవుతా ఉంది కదా. ప్రోమో కట్ చూడబోతేనేమో ఇలాంటి సీన్లన్నీ కనపడుతున్నాయి. అసలు టేల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పాం కాబట్టి అలాంటివే ఉంటాయి అని మేకర్స్ కూడా చాలా లైట్గా చెప్పేస్తూ ఉన్నారు కదా. పెద్దోళ్ళే చూడండి అంటూ ఉన్నారు కదా. కానీ స్టోరీ లైన్ చూస్తే మాత్రం పక్కా ఆపోజిట్ మెసేజ్ కన్వే అవుతూ ఉంది. సబ్జెక్ట్ ఉంది, అందులో సీరియస్నెస్ ఉంది, డెప్త్ ఉంది స్టోరీలో. కానీ పబ్లిసిటీ ప్రొజెక్షన్ మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు తెలుసా మీకు? ఇది కేవలం సినిమా కాదు, పబ్లిసిటీ మైండ్ గేమ్. ఎలా ఆడతారు సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, బిజినెస్లో అయినా అనే ఒక ఫార్ములా ఉంది ఇందులో. అందుకోసమే మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్, ఇది ఒక పబ్లిక్ సైకాలజీ. మాట్లాడుకుందామా అదేంటో? కేజీఎఫ్ లాంటి బంపర్ బ్లాక్ బాస్టర్ తర్వాత నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. ఒకటి కాదు, రెండు కదా, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 ఇలాంటి సినిమాల తర్వాత యష్ ఏ సినిమా చేస్తారు, ఎవరితో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే గీతూ మోహన్ దాస్ పేరు విని చాలామంది ఆశ్చర్యపోయారు కదా. గీతూ 2 సినిమాలే తీసుంటారు ఇంతకుముందు. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్లీ అండ్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీస్ అవి. కానీ మహిళా డైరెక్టర్తో టీమప్ అవుతున్నాడు యాష్ అనేసరికి ఒక క్యూరియాసిటీ పెరిగింది. పైగా లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ కేజీఎఫ్తో వచ్చేసింది కదా. ఆ హీరోయిజంలో కానీ, ఎలివేషన్లో కానీ ఐ డోంట్ లైక్, ఐ అవాయిడ్. మరి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఆ ప్రొజెక్షన్ని పంపప్ అయిన ఆ ఇమేజ్ని నిలబెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. ఎలాంటి సినిమా చేస్తాడో అనుకుంటే టాక్సిక్ అన్నారు. పేరేంటి ఇలా ఉంది అనుకుని అందరూ చూస్తుండగానే రకరకాల వివాదాలు కదా. అక్కడెక్కడో రాష్ట్రంలో షూటింగ్ కోసం చెట్లు కొట్టేశారని, షూటింగ్ ఆపేశారని, ఇలాంటివన్నీ వినపడినాయి. పైగా సినిమా రిలీజ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంది. మొత్తానికి ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేద్దాము అనుకుంటున్న టైంలో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేసరికి ఇదిగో ఇలా షాక్ అబ్జార్బర్స్ ఊగిపోయే సీన్లన్నీ పెట్టి శ్మశానంలో ఇదేంటి అని అందరూ మాట్లాడుకునేలాగా ఇలాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ మొత్తం కాంట్రవర్సీ అయితే కనుక పబ్లిసిటీ వస్తుంది కాబట్టి అలా చేశారు, సినిమాటిక్గా అలాగే ఉంటారు అని అనుకుంటున్నారేమో. అదొక్కటే కాదు, అసలు పాటలు రిలీజ్ చేసినా, ప్రోమో వచ్చినా, ఏ వచ్చినా కానీ అలాగే ఉంటున్నాయి కదా. పాపం కియారా అద్వానీ లాంటి హీరోయిన్లకి ఆల్రెడీ ఉన్న బజ్కి, ఇమేజ్కి తోడు టాక్సిక్ వచ్చిన తర్వాత ఆ రకమైన ఇమేజ్, ఆ రకమైన ఇంపాక్ట్ పెరిగిపోయింది కదా. ఇంకా కియారా ఉంటే ఇంకేముంది చెప్పడానికి అని మాట్లాడేస్తున్నారు చాలా తేలిగ్గా. పైగా కియారాతో పాటు ఏమాత్రం మొహమాటం లేని తారా సుతారియా కూడా ఉన్నారు. కాస్ట్ చూడండి, ఇందులో వీళ్ళిద్దరితో పాటు రుక్మిణి వసంత్ ఉన్నారు, నయనతార ఉన్నారు, హుమా కురేషి లాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా కనపడతా ఉంది. మరి ఇంతమందిని పెట్టుకుని ఇలాంటి సినిమా తీశారంటే గీతూ మోహన్ దాస్ అని అనుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో ఒక ఫీలర్ ఇంటెలిజెంట్గా డ్రాప్ చేశాడు హీరో యాష్. ఏం చెప్పాడు స్టోరీ గురించి? The Portuguese controlled in 1961. చూశారు కదా, గోవాలో జరుగుతుంది స్టోరీ. అరౌండ్ 50s and 60s అంటున్నాడు కదా. అది చూస్తే మొత్తం ప్లాట్ అంతా అర్థమవుతా ఉంది. అసలు ప్రొజెక్షన్ కానీ, పబ్లిసిటీ కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో కాస్త డీప్ ఇన్సైడ్ ఆలోచించగలిగిన వాళ్ళకి, వెళ్ళగలిగిన వాళ్ళకి తెలిసిపోతూ ఉంది కదా. ఎందుకనో తెలియడానికి ముందు యాష్ చెప్పిన స్టోరీ లైన్ ఎందుకు ఇంపాక్ట్ఫుల్లో చూద్దాం. దేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, కానీ గోవాకి మాత్రం 14 ఏళ్ళ తర్వాత కదా వచ్చింది, 1961లో కదా. 1961 నాటికి సుమారు 450 ఏళ్ళు గోవా పోర్చుగీస్ రూలింగ్లో ఉంది కదా. ఇప్పటికీ ఆ గుర్తులు, జ్ఞాపకాలు అక్కడ కనపడతాయి. బహుశా అందుకోసమే అక్కడ టూరిజం కానీ, కల్చర్ కానీ అంత మిక్స్డ్ ఉంటుంది. మనలో చాలామంది వెళ్ళొస్తూ ఉంటాం, కానీ అన్నేళ్ల పాటు ఉందని. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 14 ఏళ్ళకి గోవాకి స్వతంత్రం వచ్చింది, ఇండియాలో కలిసింది అనే విషయం హిస్టరీ చదివిన వాళ్ళకి తప్ప సాధారణంగా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కదా. ఏమో, తెలిస్తే వెళ్ళండి, గుడ్, జీనియస్ యు ఆర్, తెలిసినోడు కదా. మరి ఇలాంటి ప్లాట్ ఉన్నప్పుడు గోవా అనే ప్రాంతంలో మాఫియా అనుకోండి, ఇలిసిట్ బిజినెసెస్ అనుకోండి, ఇంకేమైనా ఒక డాన్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటారు కదా, అక్కడ నడిచే కథ ఇది. మరి ఈ కథ ఇది అని ఎందుకు చెప్పలా? ఒకటి కాదు, 2 కారణాలు ఉన్నాయి. అందుకోసమే పబ్లిసిటీ అలా ఇదేదో స్లీజీగా ఉందన్నట్టు, అబ్జెక్షనబుల్ అన్నట్టు, అందరూ తిట్టిపోయడానికే చూడాలి ఇది అన్నట్టుగా ఆ ప్రోమో కట్ రిలీజ్ చేశారు. ఏంటి ఆ రెండింటికి? ఒకటి, స్టోరీ ఇది అని రివీల్ చేశారనుకోండి, యాష్ క్యారెక్టరు కేజీఎఫ్ లాగే ఉందే, అక్కడేమో బంగారం, ఇక్కడేమో మాఫియానా అంటారు. పైగా స్టోరీ లైన్ కూడా కేజీఎఫ్ కూడా అంతే కదా, 70sలో 80sలో జరుగుతుంది. ఇది కొంచెం ముందుకెళ్ళి 50s, 60s, 70s మళ్ళీ సేమ్ బ్యాక్ డ్రాప్లో తీసుకున్నట్టున్నాడే అని సిమిలారిటీ డ్రా చేస్తారు. పైగా స్టోరీ లైన్ విషయానికి వచ్చేసరికి ప్రశాంత్ నీల్దే ఇంకో సినిమా వచ్చింది కదా, సలార్, అందులో కూడా అంతే కదా.
కాన్సర్ అనేది ఇండియాలోనే ఉంటుంది కానీ ఇండియా కంట్రోల్ చేయలేదు అని ఒక నేరేషన్ చెప్తాడు కదా స్టోరీలో. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమైంది. అలాంటి థాట్ వచ్చి సిమిలారిటీ కనపడకూడదు. అందుకోసమని స్టోరీని రివీల్ చేయలే, చెప్పలా. ఆ సీరియస్నెస్ అనే దానికంటే కూడా స్టోరీ ఫర్ గ్రోనప్స్ అన్నారు. కియారా అద్వానీ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. అందుకోసమని ఇదిగో ఇలాంటి సీన్లన్నీ పెట్టి, ఇలాంటి పాటలన్నీ పెట్టి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి సిమిలారిటీ కనపడకూడదు, కేజీఎఫ్లో ఉందనో లేదంటే సలార్లో ఇలాంటి ప్రొజెక్షన్ ఇచ్చారే అనో అనిపించకూడదు. రెండోది ఏంటో తెలుసా, మన సైకాలజీని పట్టుకుని గీతూ మోహన్ దాస్ ఆడుకున్నారు. అదేంటి మన సైకాలజీ? చీప్ డోపమైన్ అనే మాట విన్నారా? డోపమైన్ తెలుసు కదా మనకి, హ్యాపీనెస్ని క్రియేట్ చేసే ఎంజైమ్. డోపమైన్ మన శరీరంలో ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం సంతోషంగా ఉన్నాము అనే ఫీలింగ్ని బట్టి మన బ్రెయిన్ జనరేట్ చేసే హార్మోన్. జనరల్గా చెప్తూ ఉంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, పాజిటివ్ మూడ్ కానీ, లేదంటే కనుక రైట్ టెండెన్సీలో ఉండటం కానీ, కంపోజర్తో కానీ ఇలాంటి డోపమైన్ని అచీవ్ చేయొచ్చు, అలవాటుగా మార్చుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా. అది డోపమైన్. మరి చీప్ డోపమైన్ అంటే మనం రీల్స్ అడిక్షన్ ఉంటుంది మనకి. దానికి కారణం ఏంటి? ఈ చీప్ డోపమైన్. అంటే ఒకసారి చూసావు అంటే అలాంటివే వస్తూ ఉంటాయి, వేలకు పని చెప్తూ ఉంటాం, కళ్ళు బ్రెయిన్ దానికి అప్పగించేసి అలా చూస్తూ ఉండిపోతాం కదా. ఆ ఎంగేజింగ్గా అనిపించి ఎంటర్టైన్మెంట్ ఇది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్తుంది మైండ్ నీకు. అలా చెప్పడానికి కారణం ఈ చీప్ డోపమైన్. వెంటనే నిన్ను అడిక్ట్ చేసేదాన్ని చీప్ డోపమైన్ అంటారు ఒక రకంగా. అందుకోసమే ఇప్పుడు అలాంటి కంటెంట్ చూపించి చూసేవాళ్ళేమో అట్రాక్షన్తో చూసినా కానీ అసలు ఇదేంటి విలువలు ఏమైపోతున్నాయి అని మాట్లాడేవాళ్ళు ఎలాగో ఉంటారు కదా. అది కూడా ఒక రకంగా అడ్వాంటేజే. అయితే చూసేవాళ్ళ వల్ల అడ్వాంటేజ్, లేదంటే కాంట్రవర్సీ చేసేవాళ్ళ వల్ల యాడ్ ఆన్గా వచ్చే పబ్లిసిటీ. అందుకోసం ఈ చీప్ డోపమైన్ అనే ఫ్యాక్టర్ని టచ్ చేసేదే ఉంది, దాని మీదే బేస్ అయ్యి పబ్లిసిటీని డిజైన్ చేశారు గీతూ మోహన్ దాస్. రాజకీయాల్లో అయినా బిజినెస్లో అయినా అన్నా కదా, రాజకీయాలు కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి. ఎదుటోళ్ళ మీద చీప్గా రెచ్చగొట్టేలాగా ఫలానా పార్టీ ఇలాంటిది అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ చీప్ డోపమైన్, చీప్ ట్రిక్. అసలు ఏజెండా రాకూడదు, పర్ఫార్మెన్స్ రాకూడదు లెక్కలోకి, అసలు ఏం చేస్తున్నామో అని తెలియకూడదు, ఎమోషనలైజ్ చేసేసి రెచ్చగొట్టి పోలరైజ్ చేసేయాలనుకుంటారు కదా. అలాగా తమని నమ్ముకున్న వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి గంతలు కట్టి ఈ చీప్ డోపమైన్ని ఎరగా వేసి రాజకీయం నడుపుతూ ఉంటారు టెంపరీ గెయిన్స్ కోరుకునేవాళ్ళు. అర్థమైంది కదా. బిజినెస్లో కూడా అంతే. చూడగానే మీరు ఆన్లైన్లో క్లిక్ చేయాలా, లేదంటే కనుక అది కొనాలి అని అనిపించాలా, వెంటనే కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ని మోడల్ రూపంలోనో లేదంటే కనుక ఆ అట్రాక్షన్ని టిల్ట్ చేసి చూపించడం ద్వారానో అట్రాక్ట్ చేస్తూ కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా. దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్. అందుకోసమే ఈ చీప్ డోపమైన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ని, మన మైండ్ సెట్ని రూల్ చేస్తూ ఉంది అన్ని రకాలుగా. ఇదే విషయాన్ని టాక్సిక్ ప్రమోషన్ ట్రెండ్ ప్రూవ్ చేసింది ఒక రకంగా. నాకైతే ఆ స్టోరీ లైన్ చూడగానే వెరీ ఇంట్రెస్టింగ్, డెప్త్ ఉన్న స్టోరీ అని అనిపించింది. పైగా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, ఫాదర్ మీద సన్ రివెంజ్ తీర్చుకోవటం అనే ఎలిమెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఆ మధ్యన హాలీవుడ్లో నేను ఒక సినిమా చూసా, రసెల్ క్రోది. I mean, Dimitri could have died, but that's the price of doing business, right? No. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సీన్, అందులోదే. ఈ సినిమా పేరు తెలుసా మీకు? ఇందులో కూడా అంతే, కొడుకు తండ్రి మీద రివెంజ్ తీర్చుకుంటాడు. సినిమా పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, మాట్లాడదాం. అంటే ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి చీప్ డోపమైన్ మీదే గీతూ మోహన్ దాస్ బేస్ అయ్యారు అంటే జనం మైండ్ సెట్ మీద, ఆలోచన ధోరణి మీద ఎంత నమ్మకం అనుకోవాలండి ఒక రకంగా. అంతేనా? మీకైతే ఏమనిపించింది? టాక్సిక్ ట్రెండ్ అండ్ పబ్లిసిటీ చూస్తే పేరుకి తగ్గట్టే నిజంగా టాక్సిక్గా ఉందా? కామెంట్ చేయండి, లెట్ us డిస్కస్.